ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత కాలమంతా కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి మరి ఒక ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా మేము ముందుకు తీసుకుని వచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, చిన్నలకు పెద్దలకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు దేవుడు మనల్ని కాచి కాపాడాడు. అందువరకు దేవాది దేవునికి వందనాలు. అందరూ బాగున్నారు కదండి. దేవుని కృపను బట్టి మనం అందరం క్షేమంగా ఉన్నాము. ఇలాంటి కృప దేవుడు ఎల్లప్పుడూ మనకి ఇవ్వాలని మనం రోజు ప్రార్థన చేద్దాం. మీ కొరకు నేను రోజు ప్రార్థన చేస్తున్నాను. వెల్కమ్ టు అనదర్ ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్. ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా ఐఎమ్ రెడీ విత్ యాక్షన్ సాంగ్, బైబిల్ వర్సెస్, బైబిల్ క్విజ్, బైబిల్ స్టడీ అన్నిటితో నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా నోట్బుక్, బైబిల్, పెన్ అన్నీ పట్టుకుని రెడీగా ఉన్నారు కదా. నేను ప్రతి వారం మీ క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాను. మీరు చేస్తున్నారో లేదో అబ్జర్వ్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకండి. ఎందుకంటే మన ప్రతి ఒక్కరిని దేవుడు పరిశీలించి చూస్తున్నాడు. యెహోవా తన దృష్టి ప్రతి స్థలం మీద ఉన్నది. నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడ కూడా దేవుని దృష్టి ఉంది. కాబట్టి నేను చూసినా చూడకపోయినా ఆన్లైన్ సండే స్కూల్ స్టార్ట్ అయింది అన్నప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ టైం మీరు దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దిస్ ఇస్ గాడ్స్ టైం, అంతే. ఇది దేవుని సమయం కాదు అనడానికి లేదనమాట. ఎందుకు? లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాం? 10 కమాండ్మెంట్స్లో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి అని నేర్చుకున్నాం కదా. అంటే సండే అనేది దేవుడి దినం. అది మనకు నచ్చినట్టుగా సండే కదా ఈరోజు రిలాక్స్గా ఉందాము కాదు. దాకా మనం ఉండకూడదు. మనకి ఒక ఆజ్ఞ ఉంది కాబట్టి ఆ ఆజ్ఞను మనం ఉండాలి. కాబట్టి సండే అనేది ప్యూర్లీ ఇట్స్ గాడ్స్ టైం అనమాట. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అంటే అర్థం ఏంటి? విశ్రాంతి దినం ఇప్పుడు కరోనా వచ్చింది కదా, సండే మనకి ఫ్రీ, మనం సండే రోజు ఏదైనా చేసుకోవచ్చు కాదు. సండే రోజు మనం ఎక్కడున్నా సరే, ఇంట్లో ఉన్నా, చర్చ్లో ఉన్నా, దేవుని టైం దేవునికి ఇచ్చేయాలి. మన ఐపీసీ వాళ్ళు కూడా లైవ్ చేస్తున్నారు. ఆ లైవ్ చూడండి. ఆ లైవ్లో మీరు పార్టిసిపేట్ చేయడం వల్ల మీరు సండే రోజు దేవుడిని ఆరాధించినట్టు అవుతుంది. అలాగే సండే స్కూల్ టైంలో సండే స్కూల్ చూడండి. అందుకని టైం మాత్రం వేస్ట్ చేయవద్దు. అది దేవుని టైం దేవుడికి ఇచ్చేది, లేదంటే మనమే లెక్క అప్పు చెప్పుకోవాలి. చిల్డ్రన్స్ జాగ్రత్త. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు. కానీ దేవుని దగ్గర నిలబడే టైంలో దేవుడు ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తాడు, ప్రతిదానికి లెక్క అడుగుతాడు. కనుక మనం సండే స్కూల్ని మాత్రం నెగ్లెక్ట్ చేయవద్దు. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ సండే స్కూల్ ఫాలో అవ్వండి. అటెండెన్స్లో కామెంట్ సెక్షన్లో అటెండెన్స్ మీరు కామెంట్ చేయండి. క్విజ్ క్వశ్చన్కి కామెంట్ చేయండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు రెగ్యులర్గా ఫాలో అయిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించాలి. దేవుని విషయాల్లో మీకు ఇంకా ఆసక్తి కలగాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇంకా మన వాళ్ళు చాలామంది నెగ్లిజెన్స్గా ఉంటున్నారు. వాళ్ళ కొరకు కూడా మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఇప్పుడైతే మనము ప్రారంభ ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రమయ, ఆశ్చర్యకరుడ స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రమయ, నిత్యుడకు తండ్రి స్తోత్రం, సమాధానకర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభు. ఇదిగో గత కాలమంతా నీ ఉచితమైన కృపలో ప్రభు నన్ను, నా సంఘ బిడ్డలను, ఇచ్చిన బిడ్డలందరినీ ప్రభు నీ ఉచితమైన కృపలో కాచి కాపాడి మరి యొక్క ఆదివారం దినమున ఇది ఈ ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా ప్రభు మేము కలుసుకొని నేను ఆరాధించుకుని ప్రభు నీ వాక్యంలో ఉన్న మర్మాలను తెలుసుకోవడానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి చిన్న బిడ్డను ప్రభు నీ ఆత్మతో నింపండి ప్రభు, నీ శక్తితో నింపండి ప్రభు. యేసయ్య నీ వాక్యం నేర్చుకోవాలన్న ఆశను దయచేయండి ప్రభు. ప్రార్థించాలన్న ఆత్మను ప్రభు వారికి దయచేయండి. ప్రార్థించే ఆత్మను వారికి మీరు అనుగ్రహించండి ప్రభు. మా బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. గత కాలం అంతా నీ ఉచితమైన కృపలో కాచి కాపాడేవి తండ్రి. ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి ప్రభు, వస్త్రం ఇచ్చి, ఆహారం ఇచ్చి, అన్ని విషయాల్లో నీ కృప అనుగ్రహించి నువ్వు కాపాడిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు. రాబో కాలం అంతా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. ప్రతి బిడ్డలను ప్రభు మీరు దీవించండి. జ్ఞానమందు, వయస్సు, దేవుని దయందు వరదిల్లే కృపను వారికి దయచేయండి ప్రభు. అలాగే ఈరోజు ఆన్లైన్ సండే స్కూల్ కార్యక్రమం అంతట్లో ఆది నుంచి అంతం వరకు మీరే ఆధ్వర్యంలో తండ్రి, మీ ఆధ్వర్యంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మతో నడిపించండి, నన్ను లయపరచండి ప్రభు. నీవుండి వారికి ఏది అవసరమో అది బోధింపచేయండి ప్రభు. దాన్ని వారు విని వదిలి బిడ్డలుగా కాకుండా దాని ప్రకారం జీవించే బిడ్డలుగా వారిని మీరు ఆశీర్వదించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీ ఒక్క నామానికి చెల్లిస్తూ యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
వాళ్ళు పాడి ప్రభుని స్తుతిస్తుంటుండగా మీరు కూడా మీరున్న స్థలంలో వారితో కలిసి పాడుతూ ప్రభు నామాన్ని స్తుతించండి. ఎందుకంటే ఒకరినొకరు కీర్తనలు పాడుతూ ఒకరినొకరు ఆదరించుకునేది అని వాక్యంలో ఉంది. సంతోషము కలిగిన దుఃఖము కలిగిన పాటలు పాడాలి అని బైబిల్లో ఉంది. కాబట్టి మనం కూడా ఒక 2-3 కీర్తనలు పాడుతూ చిన్నపిల్లలు కాబట్టి యాక్షన్ సాంగ్స్ లాగా మనం పాడుతున్నాం, కానీ మనం పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఇలాగే ప్రతి వారం ఒక్కొక్క సాంగ్ నేర్పుతున్నప్పుడు మీరు నేర్చుకొని ఈ పాటలు ఈ రోజే విని మానేయకుండా రోజు రోజు పాడుతూ ప్రభువుని స్తుతిస్తూ ఉండండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. Now it's time for memory verses. నోట్బుక్ పెన్ తీసుకొని ఈరోజు డేట్ వేసి ఈరోజు మెమరీ వర్సెస్ రాయాలి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. చాలామంది లాస్ట్ 2 months నుంచి నేను చెప్పిన మెమరీ వర్సెస్ని బై హార్ట్ చేసి నాకు వీడియో చేసి పంపిస్తున్నారు. చాలా సంతోషం. అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే మనము సండే స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పటికి నేను అందరి నోట్బుక్ చూస్తానని చెప్పాను. కాబట్టి అందరూ నోట్బుక్ పెట్టుకొని డేట్ వేసుకొని ఆ డేట్ దగ్గర ఈ రోజు వర్సెస్ ఈ రోజే రాయండి. ఎప్పటిది అప్పుడే రాసుకోండి. డోంట్ పోస్ట్పోన్ చిల్డ్రన్స్. ఓకే, ఈ రోజు మెమరీ వర్సెస్ ఏంటి అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం, మాథ్యూస్ చాప్టర్ 10 verses 8. అక్కడ ఏం రాసి ఉంది అంటే మాథ్యూ చాప్టర్ 10 verses 8 verses అంతా వద్దు, లాస్ట్ ఒకటి చదవండి. ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయుడి. ఒకవేళ నేను చదవగలను, పెద్దవాళ్ళు
సీనియర్ పీపుల్ అందరూ రాసుకోండి. రోగుల్ని స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయుడి, దయాన్ని వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా చేయుడి అని అక్కడ రిఫరెన్స్ ఉంది. అది మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి. ఇంగ్లీష్లో ఏంటి అంటే ఫ్రీలీ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ, ఫ్రీలీ గివ్. అగైన్ ఐమ్ రిపీటింగ్, ఫ్రీలీ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ, ఫ్రీలీ గివ్. ఇది మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. ఈ వచనానికి మీనింగ్ ఏంటి అంటే దేవుడు తన సువార్తను స్టార్ట్ చేస్తున్న టైంలో కొంతమంది శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక 12 మందిని. ఫస్ట్లో 70 పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. దానిలో మళ్ళీ ఫిల్టర్ చేసి 12 పీపుల్ని సెలెక్ట్ చేసుకొని దేవుడికున్న కొన్ని పవర్స్ని వాళ్ళకి ఇస్తాడనమాట. అంటే అప్పటి వరకు దేవుడే రోగుల మీద చేస్తే స్వస్థత వస్తుంది, దేవుడే చనిపోయిన వారిని లేపగలుగుతున్నాడు, దేవునికి ఆ శక్తి ఉంది. ఇంకా అప్పటి వరకు ఇంకా శిష్యులకి ఆ శక్తి రాలేదు. ఒకసారి కూడా వాళ్ళు ప్రభు మేము అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసాము కానీ ఆ దెయ్యం వదిలి కాలేదని కూడా ఒక సిచ్యువేషన్లో చెప్తారనమాట. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని అనాయింట్ చేస్తున్నాడు, దేవుడికున్న శక్తిని వాళ్ళకి ఇస్తున్నాడు అనమాట. ఇచ్చినప్పుడు ఏం చెప్తాడంటే దేవుడు వాళ్ళతోటి, నేను మీకు ఇది ఫ్రీగా ఇచ్చాను కాబట్టి మీకు ఈ శక్తి వచ్చింది కనుక ఇది వచ్చిన తర్వాత నాకు ఇలాంటి టాలెంట్ వచ్చింది అని చెప్పి నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవ్వకుండా దాని నుంచి నువ్వు వేరే ఏది ఆశించకుండా నువ్వు ఎలాగైతే ఫ్రీగా తీసుకున్నావో అలాగే ఫ్రీగా ఇవ్వు అని చెప్పి శిష్యులకి చెప్పారనమాట. ఏదైనా సరే అందుకోసమే శిష్యులు కానీ ఎవరైనా సరే ప్రార్థన చేసి ఎవరైనా స్వస్థపరిచినా ఏదైనా దయ్యం వెళ్ళగొట్టినా వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకోకూడదు అన్న కండిషన్ గాడ్ అక్కడ పెడతాడనమాట. ఏంటంటే ఫ్రీలీ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ టు యూ, ఫ్రీలీ గివ్. అంటే నీకు ఫ్రీగా వచ్చింది కాబట్టి నువ్వు కూడా ఫ్రీగా అయ్యి. ఈ వాక్యం నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అనుకుంటారు వాళ్ళకున్నది చూసి ఇది నా శక్తితోటి నేనే చేసుకున్నాను అని చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతారు. మీరే చేసుకున్నారు, మీ శక్తితోటి చేసుకున్నారు, బట్ ఇట్స్ ప్యూర్లీ గాడ్స్ గ్రేస్ అనమాట. దేవుని కృప ద్వారానే మనం ఇది చేయగలిగాము అని ఎప్పుడైనా చెప్పుకోవాలి. ఈ వాక్యాన్ని బట్టి నీకు జ్ఞానం ఉందా, చదువు ఉందా, లేకపోతే ఏదో ఒక విషయంలో మంచి టాలెంట్ ఉందా, నాకే ఉంది ఇది నేనే తెచ్చుకున్నానన్న ప్రౌడ్ ఫీల్ అవ్వకుండా ఇది దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు. చాలామందికి లేదు, నీకుంది అంటే ఏంటి మీనింగ్? దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు, నాకు ఫ్రీగా ఇచ్చాడు. సో నేను కూడా నాకుంది అన్న ప్రౌడ్ ఫీల్ అవ్వకుండా ఎప్పుడైనా సరే ఆ టాలెంట్ని కానీ ఆ జ్ఞానాన్ని కానీ యూజ్ చేయాలనుకునేటప్పుడు ఫ్రీగా నేను యూజ్ చేసేలాగా ఉండాలన్నమాట. అంటే కొంచెం ప్రౌడ్ ఫీల్ అవ్వకుండా, లేకపోతే దానివల్ల నేను ఏదో ఆశించకుండా అలాగా నేను ఫ్రీగా చేసేలాగా ఉంది. అర్థమవుతుంది కదా మీకు? ఈ చిన్నపిల్లల్లోని యవనస్తుల్లో ఇది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. నేను చేసుకుంటున్నాను. నేను ఒక విషయం నేను చెప్తాను ఇక్కడ, దేవుడు మనకి కృపను చూపకపోతే మనము ఆరోగ్యంగా కూడా ఉండలేము. దట్ ఈస్ ద ఫైనల్ స్టేట్మెంట్ అనమాట. ఎందుకంటే ఈ రోజున మనము ఇప్పుడున్న పరిస్థితుల్ని చూస్తుంటే చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, అందరూ ఒక్కటే అని దేవుడు నిరూపిస్తున్నాడు. కాబట్టి మనం క్షేమంగా ఉన్నాము, జాబ్ చేసుకుంటున్నాము, ఏదో సంపాదించుకుంటున్నాము, మనకంటూ ఇది ఉంది అంటే దాట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృప మాత్రమే. అన్యులు ఉన్నారనుకోండి, దేవుని ఎరగని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే నా సామర్థ్యం, నా శక్తి, నేను చేస్తున్నాను కనుక నాకు ఇది ఉంది అని వాళ్ళు ఫీల్ అయ్యారంటే ఇట్స్ ఓకే. బికాజ్ వాళ్ళకి గాడ్ అంటే తెలీదు, దేవుని శక్తి అంటే ఏంటో తెలీదు. వాళ్ళు కూడా ఒక్కసారి అంటూ ఉంటారు ఇదంతా దైవానుగ్రహం అని ఏదో వాళ్ళ భాషలో కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రతి మనిషికి కొంచెం స్టామినా ఉంటుంది, మిగతాది అంతా మనమైనా ఎవరైనా సరే దేవుని కృపను బట్టే జరుగుతుంది. ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే మనలో ఏమున్నా, మన దగ్గర ఏమున్నా, అంటే నీ దగ్గర ఏ టాలెంట్స్ ఉన్నా లేదు నీ దగ్గర ఏమున్నా అది నీదే. ఈవెన్ చిన్న పెన్ అయినా సరే అది నీదే కానీ అది నీకు గాడ్స్, పక్క వాళ్ళకి లేదు నీకు వచ్చింది అంటే అర్థం ఏంటి అంటే గాడ్స్ గ్రేస్ వల్లే వచ్చింది, ఇది నా శక్తి అని ప్రౌడ్గా ఫీల్ అవ్వకుండా మనకున్న ప్రతి దాన్ని బట్టి ప్రభు ఇది నువ్వు నాకు ఇచ్చావు, నీ వల్లే నాకు సమస్తము సాధ్యమైంది. ప్రతి విషయాన్ని, ఆరోగ్యాన్ని బట్టి, చదువుని బట్టి, మనకున్న స్థితిని బట్టి, నీకు ఏమున్నా సరే. చిల్డ్రన్స్ నేను ఒక విషయం చెప్తున్నాను, ఈరోజు మనం భూమి మీద నిలబడి నాకు ఇది ఉంది అంటే దాట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అంతే. అది నేను ఎవరికైనా ఇవ్వాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను వేరే ఏమీ ఆశించకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్సెస్ అనమాట. ఇది చెప్పినప్పుడు నేను
లాస్ట్ టైం మీకు ఇంకో విషయం కూడా చెప్పాను. ఏంటి అంటే మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు లేరు. ఆయన ముఖ్యమంత్రి అయిన టైంలో చాలామంది పాస్టర్స్ని కలిశారట. కొంచెంమంది వాళ్ళు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కొంచెంమందిని వాళ్ళు డెసిషన్ అడిగినప్పుడు పాస్టర్స్ని కలిసి నేను ప్రజలకి ఏదైనా చేయాలి అనుకుంటున్నాను, అది కూడా ఆరోగ్య విషయంలో, అంటే ఆరోగ్యం విషయంలో నేను ఇలా ఒక పని చేయాలనుకుంటున్నాను. ఎవరు ఫోన్ చేసినా సరే ఆ నెంబర్కి కాల్ వచ్చేలాగా ఒక నెంబర్ పెట్టాలనుకుంటున్నాను, మీరు ఏమైనా సజెస్ట్ చేయగలరా అని చాలామందికి తనకు తెలిసిన ఒక అంటే కొంచెం అధికారులకి పాస్టర్స్కి అందరికీ చెప్పినప్పుడు ఒక పాస్టర్ గారు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ రిఫరెన్స్ చూపించారంట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం అనే రిఫరెన్స్ చూపించి మనం ఉచితంగా వచ్చాము కాబట్టి దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి మనం ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి మీరు దీనికి 108 అని పెడితే బాగుంటుంది అని ఒక పాస్టర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సజెస్ట్ చేశారట. ఆ సజెషన్తో వచ్చిందే ఈ 108 అనమాట. సో వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో వచ్చిన ఈ 108కి మీనింగ్ ఏంటి? ఇది ఉచితంగా పోతాం కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఎప్పుడైనా 108 కనపడగానే మీకు గుర్తురావాల్సిన రిఫరెన్స్ ఏంటి? మాథ్యూ 10:8. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక పాస్టర్ గారు ఇచ్చిన సలహాతో వచ్చిందే 108 అనమాట. సో చిల్డ్రన్స్ ఈ మెమరీ వర్సెస్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే బ్రతికి ఉన్న మనకి, ఈ లోకంలో జీవిస్తున్న మనకి కలిగినదంతా దేవుడు ఉచితంగా ఇచ్చాడు. అది ఆరోగ్యమైన, ఆస్తి అయినా, అందమైన, జ్ఞానమైన, నీకున్న ప్రతిదీ దేవుడు ఉచితంగా ఇచ్చాడు. సోర్సెస్ ఉండొచ్చు, కొన్ని మీ పేరెంట్స్ ద్వారా, కొన్ని మీ స్కూల్స్, టీచర్స్, అన్నిటి ద్వారా మీకు వచ్చినది ఏది మీ దగ్గర ఉన్నా దాట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఎప్పుడైనా దాన్ని దేవుని పని కొరకు కానీ ఇతరులకు కానీ సహాయపడటానికి ఉపయోగపడాలి అంటే మీరు దాన్ని ఉచితంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా చిల్డ్రన్? దిస్ ఇస్ ద మెమరీ వర్సెస్ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. వెల్కమ్ అగైన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ క్విజ్. క్విజ్ కంటే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ వీక్ నేను క్రాఫ్ట్ నేర్పించాను కదా, దానికి చాలామంది పిల్లలు ఆ క్రాఫ్ట్ చేసి నాకు పంపించారు. ఇది కొంచెం కష్టం అని చెప్పాను, అయినా సరే చాలా ఇంట్రెస్ట్గా, నిజంగా చెప్తున్నాను, నాకంటే వాళ్ళే చాలా చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని ఇంకా ఇంకా ఆశీర్వదించాలి అని నేను కోరుకుంటున్నా. మీ కొరకు ప్రార్థన కూడా చేస్తాను. ఎందుకంటే మన సండే స్కూల్లో చాలామంది పిల్లలు ఉన్నారు, కానీ ఎప్పుడు రిపీట్ చేసిన వాళ్ళే చేస్తున్నారు. అలా కాకుండా అందరూ ప్రయత్నించండి. ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీకు కొన్ని మెమరీ వర్సెస్లో కానీ ఇలాంటి బైబిల్ బుక్స్ కానీ అన్నీ బై హార్ట్ చేయటం అన్నీ మీకు వస్తాయన్నమాట. సో ఈ క్రాఫ్ట్ నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోండి. ఈ వారం మనకి క్రాఫ్ట్ చేసిన పంపించిన వారిని ఎవరైతే పంపించారో వాళ్ళు ఒకసారి చూద్దాం. This is my craft. Old Testament, 39 books. New Testament, 27 books. Thank you. Thank you.
Numbers of 39. Old Testament. Number of 27. New Testament. Thank you. Praise the Lord, everyone. I'm Aaron Paul. This is my class. This is Old Testament. This is New Testament. Thank you. Praise the Lord, everyone. My name is Danny. This is my craft. This is Old Testament. This is New Testament. Thank you. లాస్ట్ వీక్ క్విజ్ క్వశ్చన్ కూడా అందరూ ఆన్సర్ చేశారు. ప్రోగ్రామ్ చూస్తున్నారు కానీ ఎందుకు మీరు అటెండెన్స్ ఇవ్వటం లేదు? కామెంట్ సెక్షన్లో మీ నేమ్ రాస్తూ ప్రైస్లో అని ఇస్తే నేను అటెండెన్స్ తీసుకుంటానని చెప్పాను. చాలామంది మీరు అటెండెన్స్ ఇవ్వటం లేదు. మన పిల్లలందరూ ఈ వీడియోని కామెంట్ సెక్షన్లో అటెండెన్స్ ఇవ్వండి, వీడియో లైక్ చేయండి. బికాజ్ ఎక్కువ మందికి చేరాలి కాబట్టి మీరు అందరూ చూసిన ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పుడైతే లాస్ట్ వీక్ క్విజ్ క్వశ్చన్ ఆన్సర్ ఎంతమంది చేశారు? అటెండెన్స్ అయితే అందరూ ఆల్మోస్ట్ నియర్లీ 1 2 3 4 5 6 7 8 9 10 ఎప్పటిలాగే 10 to 11 పీపుల్ ఆర్ ప్రజెంట్. అలా కాకుండా మా సండే స్కూల్లో ఉన్న 40 పీపుల్ కూడా ప్రజెంట్ అవ్వాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే సీనియర్స్ క్వశ్చన్ లాస్ట్ వీక్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మోషేకి ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు ఎక్కడ ఏ ప్లేస్లో దేవుడు ఇచ్చాడు అని అడిగాను. సినాయి పర్వతం అని. చాలామంది సినాయి కొండ మీద దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇవ్వడం అయితే జరిగింది. అందరూ కరెక్ట్గా ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్గా రాశారు. సీనియర్స్ నుంచి చందన్, రాహుల్, అమృత అండ్ సోఫియా రాశారు. దీనిలో ఒకళ్ళ ఆన్సర్ రాంగ్ ఉంది. సినాయి పర్వతం అని ఎవరు ఆన్సర్ రాంగ్ ఇచ్చారో వాళ్ళు జస్ట్ కరెక్ట్ చేసుకోండి. అలాగే జూనియర్స్కి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మోషే అక్క పేరేంటి, సిస్టర్ పేరేంటి అని అడిగాను. మిరియాము. అందరూ కరెక్ట్గా రాశారు. బ్లెస్సీ, స్వప్న, సంజు, నిస్సి, జెసికా వాళ్ళు యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ పంపిన వాళ్ళే అందరూ పంపించారు. బట్ నెక్స్ట్ వీక్ నుంచి మన క్విజ్కి మన సండే స్కూల్లో ఉన్న జూనియర్ సీనియర్స్ అందరూ అటెంప్ట్ చేయాలని నేనైతే ఆశపడుతున్నాను. అలా చేయాలని నేను వాళ్ళ కొరకు ప్రార్థన కూడా చేస్తాను. ఎందుకంటే మనం కూడా మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని పనిలో ఆసక్తి కావాలి అనేసి మనం చెప్పాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు కూడా మాతో పాటు ఫాలో అవ్వాలని. సో మీరు కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి చిల్డ్రన్స్. ఈ వీక్ జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, మత్తయి సువార్తను ఎవరు రాశారు? మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయి? దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ జూనియర్స్ అన్నమాట. అగైన్ ఐమ్ రిపీటింగ్, మత్తయి సువార్తను ఎవరు రాశారు?
అక్కడ మీరు ఆన్సర్ ఎవరు రాస్తారో రాస్తూ 5 అధ్యాయాలు రాస్తూ రిఫరెన్సెస్ మొత్తం ఈ 3 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది జూనియర్స్. మత్తయి సువార్తను ఎవరు రాశారు, మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, మత్తయి సువార్తలో ఎన్ని వచనాలు ఉన్నాయి. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ జూనియర్స్. సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే, మత్తయి సువార్తలో దేవుడు శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు కదా, ఈ శిష్యుల్లో ఒక ఆయన యేసు ప్రభుని రోమన్ సోల్జర్స్కి అమ్మేశారు. రోమన్ సోల్జర్స్కి యేసు ప్రభుని అమ్మేసిన శిష్యుడు ఎవరు, ఆయన పేరేంటి, ఎన్ని డబ్బులకి ఆయన అమ్మేశారు. దట్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ సీనియర్స్ అన్నమాట. అగైన్ ఐమ్ రిపీటింగ్, యేసు ప్రభుని రోమన్ సైనికులకి అమ్మేసిన శిష్యుని పేరేంటి, ఎంత మనీ కోసం అతను యేసు ప్రభుని రోమన్ సైనికులకి అమ్మేశారు. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ సీనియర్స్. జూనియర్స్ క్వశ్చన్ ఏంటంటే, మత్తయి సువార్తను ఎవరు రాశారు, మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయి. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ జూనియర్స్. మత్తయి సువార్తలో దేవుడు శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్న శిష్యుల్లో ఏ శిష్యుడు యేసు ప్రభుని రోమన్ సైనికులకి అమ్మేశాడు, ఎంత వెలకు అమ్మేశాడు. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ సీనియర్స్. దిస్ ఇస్ బైబిల్ క్విజ్ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఇప్పుడైతే మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దామా. వెల్కమ్ అగైన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ బైబిల్ స్టడీ. లాస్ట్ మనం అక్టోబర్ మంత్ నుంచి మెయిన్ టాపిక్ని బైబిల్ స్టడీగా చేంజ్ చేసుకొని బైబిల్లో ఉన్న విషయాలన్నీ ఒకటొకటి నేర్చుకుందామని చెప్పాను. ఫస్ట్ వీక్లో ఏం చెప్పాను, ద లార్డ్స్ ప్రేయర్ అని చెప్పాను. ఇప్పటికి నాకు 2 పంపించారు. లాస్ట్ వీక్ మనం ఒకరి ప్రేయర్ విన్నాం కదా, ఇప్పుడైతే ఇంకొకరి ప్రేయర్ విన్నాం. Praise the Lord, everyone. Let us pray to the Lord. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, and the power, and the glory, forever and ever. Amen. ఇంకా మీకు ఈ మంత్ అంతా టైం ఉంది. లార్డ్స్ ప్రేయర్ ఎవరు నేర్చుకుని మీరు వీడియో చేసి నాకు పంపించండి. తర్వాత సెకండ్ వీక్లో మనం ఏం నేర్చుకున్నాం, 10 కమాండ్మెంట్స్ గురించి నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు మళ్ళీ మనం న్యూ టెస్ట్మెంట్ నుంచి ఏదో ఒక స్టోరీ కానీ ఏదైనా నేర్చుకోవాలి. ఈరోజు నేను న్యూ టెస్ట్మెంట్ నుంచి ఐదుకు స్టోరీ చెప్పాలని అనుకుంటున్నాను. మనం ఫస్ట్ 2 వీక్స్ ఎప్పుడు మనం ఒక సాంగ్ కూడా నేర్చుకున్నాం. హైటు మీడ గదిలో ఐదుకు కూర్చుని కిటికీలో, ఆ సాంగ్ నేర్చుకున్నాం కదా, గుర్తుంది కదా పిల్లలు మీకు. ఆ సాంగ్ని మళ్ళీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వినండి. దట్ ఈస్ వెరీ నైస్ సాంగ్. ఆ సాంగ్ రిలేటెడ్ స్టోరీని ఈరోజు మనం నేర్చుకుందాం. అది ఎక్కడ ఉందంటే అపోస్తలుల కార్యం గ్రంథము 20వ అధ్యాయంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 7వ వచనం నుంచి స్టార్ట్ అయ్యి 12వ వచనం వరకు 5 వచనాల్లో ఐదుకు స్టోరీ గురించి ఉంటుంది. యాక్ట్స్ చాప్టర్ 27 verses 12. ఈ 5 వర్సెస్లో ఐదుకు స్టోరీ గురించి ఉంటుంది. ఈ స్టోరీ మనము చాలాసార్లు సండే స్కూల్లో రిపీటెడ్గా విన్నాము. ఇగైన్ మరలా నేను చెప్తున్నప్పుడు మరలా ఒకసారి రికలెక్ట్ చేసుకుందాం. ఈ స్టోరీ ఏంటంటే జస్ట్ బ్రీఫ్గా నేను ఈ స్టోరీ గురించి చెప్తాను. 3వ అంతస్తు మేడగదులు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు 3వ అంతస్తు అని చెప్పి. అక్కడ పౌలు గారు ప్రసంగం చేస్తున్నారు. చాలామంది వచ్చి ఆ ప్రసంగాన్ని వింటున్నారు. అక్కడికి ఐదుకు అన్న ఒక ఆయన వచ్చి ఆయన వచ్చినప్పుడు ఏం చేశాడు అన్నది బైబిల్లో ఆ వర్సెస్లో క్లియర్గా ఉంది. వచ్చి కిటికీ మీద కూర్చున్నాడు, వాక్యం వింటున్నాడు. అప్పుడప్పుడు బాగా నిద్ర వచ్చి ఆ 3వ అంతస్తు కిటికీలో వచ్చి కింద పడిపోయాడు. దిస్ ఇస్ ద స్టోరీ. ఆ పడిపోయిన వెంటనే ఒక్కసారి చర్చ్ అంతా కొంచెం అది ఏమంటారు అల్లజడి, అంటే ఏమైందని కంగారికి అక్కడ వాక్యం బ్రేక్ అయింది. అప్పుడు పౌలు గారు కిందకి దిగి వెళ్ళి అతనికి ముట్టి స్వస్థపరిచి చనిపోయిన అతన్ని బ్రతికిస్తాడనమాట. బ్రతికించి తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ఆ 3వ అంతస్తు గదిలో కూర్చోబెట్టి మళ్ళీ వాక్యాన్ని కంటిన్యూ చేస్తాడు. దిస్ ఇస్ ద స్టోరీ. ఈ స్టోరీ అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో 7 నుంచి 12 వచనాలు చెప్పారు. కానీ ఎందుకు చెప్పారు? దేవుడు చెప్పిన ప్రతి మాటకి మీనింగ్ ఉంటుంది. ఇక్కడ ఐదుకు గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఓకే, దాని క్యాజువల్ ఏదో చర్చ్ మీటింగ్లో ఇట్స్ అన్ యాక్సిడెంటల్ అనుకోవాలి. ఒక చర్చ్ మీటింగ్ జరుగుతుంది, ఒక అబ్బాయి వాడు పైన కూర్చున్నాడు, కింద పడిపోయాడు. అక్కడ ఒక మిరాకిల్ చెప్పాలి అంటే పౌలు గారు వెళ్ళి ముట్టి స్వస్థపరిచి, అంటే చనిపోయిన వాడిని లేపారు. దట్ ఈస్ ద మిరాకిల్. కానీ ఈ స్టోరీ చెప్పేటప్పుడు
ఐతుకు స్టోరీ అంటారు కానీ పౌలు గురించి అంత ఎక్కువగా స్ట్రెస్ తీసుకోరు. ఎందుకంటే ఐతుకులో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు ఈ స్టోరీని బైబిల్లో ఉంచాడు. ఏంటి ఆ క్యారెక్టర్స్ మనం చూద్దాం. ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి అంటే ఐతుకులో టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ పీపుల్. హియర్ ఐమ్ రిపీటింగ్, టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ పీపుల్ అంటే ప్రజల్ని ఆకర్షించాలి అనేది ఐతుకు క్వాలిటీ. ఇక నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మూడో అంతస్తులో ప్రేయర్ జరుగుతుంది, వచ్చిన ఐతుకు ఎక్కడైనా కూర్చోవచ్చు, కిందన ఫస్ట్లో కానీ లాస్ట్లో కానీ ఎక్కడైనా కూర్చోవచ్చు. కానీ ఆయన కిటికీలో ఎందుకు కూర్చున్నాడు? కిటికీలో కూర్చుంటే మనుషులందరూ ఆయన్ని గుర్తిస్తారు. ఇప్పుడు ఈ కిటికీలో ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, క్యాజువల్గా కిటికీలో ఎవరైనా కూర్చుంటే ఏం చేస్తారు? ఏంటి ఆయన కిటికీలో కూర్చుంది, కిటికీలో కూర్చుంది, అది ఏంటంటే ప్రజలందరూ తనని చూస్తారు అన్న ఉద్దేశంతో ఆయన అక్కడ కూర్చున్నారు. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రజలందరూ గుర్తించాలి నన్ను అని అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ రాంగ్. టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ పీపుల్ ఈజ్ నాట్ రాంగ్, బట్ ద వే యు ఆర్ చూసింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఏ వే చూస్ చేసుకుంటున్నావు? ఐతుకు అనుకున్నాడు అందరూ నన్ను చూడాలి అని. అది తప్పు కాదు, కానీ అందరూ చూడాలంటే ముందుకొచ్చి ఒక పాట పాడొచ్చు, లేదా తన జీవిత సాక్ష్యం చెప్పొచ్చు. అప్పుడు కూడా ఐతుకు ఎంత బాగా పాడాడు, ఐతుకు సాక్ష్యం ఎంత బాగుందని అందరూ చెప్పుకుంటారు. కానీ అలా చేయలేదు. అతను వెళ్ళి కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చోవడం వల్ల ఏమైంది అంటే, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆ అబ్బాయి ఎవరో ఒక కిటికీలో కూర్చున్నాడు చూడండి, ప్రతి ఒక్కరు అంటే అతను అనుకున్నది జరిగింది, అందరూ నన్ను చూడాలి అనుకున్నది జరిగింది. బట్ ద వే ఈజ్ చూసింగ్ మాత్రం అది రాంగ్ అని నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. బికాజ్ ఈరోజు మహాత్మా గాంధీ అందరికీ తెలుసు, బిన్ లాడెన్ కూడా అందరికీ తెలుసు. బట్ మహాత్మా గాంధీ ఎలాగ తెలుసు, బిన్ లాడెన్ ఎలాగ తెలుసు. అది ఇప్పుడు నేను ఈ విషయం చెప్తాను, అందరూ నేను చేసే పని చూడాలి, నన్ను మెచ్చుకోవాలి అన్నది తప్పు కాదు. కానీ అది చేస్తున్న టైంలో ఏ వేలో మనం వెళ్తున్నాం, ఎలాగ పీపుల్ని రీచ్ అవుతున్నాం అన్నది ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఐతుకు. మనకి ఉండొచ్చు అందరూ మనల్ని చూడాలి, మనం చేసేది గుర్తించాలి అన్నది తప్పని అన్ను. బట్ దేవునికి ఇష్టమైన రీతిలో మీరు ఆ పని చేయండి, దేవునికి ఇష్టం లేని రీతిలో అలాంటి పని చేయకూడదు అని ఐతుకు ద్వారా మనకి తెలిసింది. హియర్ సెకండ్ క్వాలిటీ ఏంటంటే హీఈస్ ఎ డ్యూయల్ మైండెడ్ అనమాట. డ్యూయల్ మైండెడ్ అంటే ఏంటంటే అతను కిటికీలో కూర్చోడానికి ఉద్దేశం ఏంటంటే అతనికి నచ్చినప్పుడు వాక్యం వింటాడు, నచ్చలేనప్పుడు కిటికీ నుంచి బయటకు వచ్చేస్తాడు. దట్ ఈస్ ద సెకండ్ క్వాలిటీ ఆఫ్ ఐతుకు. అతను ఏంటి అంటే కిటికీలో కూర్చున్న ఎప్పుడైనా సరే ఎడ్జస్ట్లో కూర్చున్న వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే అప్పుడప్పుడు వాక్యం వింటారు, లేకపోతే అలా ఎవరు వస్తున్నారు అది చూస్తూ ఉంటారు. దట్ ఈస్ రాంగ్ అనమాట. చాలామంది క్రైస్తవులు, చిన్నపిల్లలు, యవనస్తులు ఇదే తప్పు చేస్తూ ఉంటారు అనమాట. డ్యూయల్ మైండెడ్గా ఉండకండి. అయితే యేసు ప్రభువులో ఉండండి, లేకపోతే లోకంలో ఉండండి. అప్పుడప్పుడు చర్చికి వెళ్తాను, అప్పుడప్పుడు సినిమాకి వెళ్తాను. దిస్ ఇస్ రాంగ్ అనమాట. నచ్చినప్పుడు ప్రార్థన చేస్తాను, ఇంకా టైం ఉంటే ఇంకా దేవుడికి నచ్చలేని ఏదో ఒకటి చేస్తాను. ఇలాంటి పని తప్పు అని వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనము డ్యూయల్గా ఉండకూడదు అనమాట, అటు ఇటుగా ఉండకూడదు. ఎప్పుడు దేవుడు కూడా ప్రకటన గ్రంథంలో అదే అంటున్నాడు, వెచ్చగానే ఉంటే చల్లగానే ఉన్నాడు. వెచ్చగా ఉంటే దేవుడు రాజ్యంలో తీసుకుంటాడు, చల్లగా ఉంటే నరకంలోకి వెళ్ళిపోతావు. వెచ్చగా కాకుండా చల్లగా కాకుండా నిలువెచ్చగా ఉన్నావు అనుకో, దేవుడు ఉమ్మేస్తాడు అనమాట. అంటే ప్రేయర్ టైంలో ప్రేయర్ చేయడం, వేరే టైంలో వేరేదో చేసుకోవడం, ఇలా చేయడం వల్ల అలాంటి డ్యూయల్ మైండ్ అంటే ద్వంద్వ హృదయం అనమాట. దేవునికి లోకానికి సమయం ఇచ్చే మనసు, అలాంటి మనసున్న వాళ్ళు దేవుడు అలాంటి మనసున్న వాళ్ళని దేవుడు ఇష్టపడడు అని చెప్పి ఇక్కడ ఈ వాక్యం తెలియజేస్తుంది. ఐతుకు ద్వారా మనం ఆ విషయాన్ని నేర్చుకోవాలన్నమాట. థర్డ్ క్వాలిటీ చూడండి, అతనికి ఆడ నిద్రపోయి అని ఉంది. అంటే ఏంటంటే కొంచెం నిద్ర వచ్చినప్పుడే ఆయన లేచి, అయ్యో నాకు నిద్ర వస్తుంది కదా, నేను కిటికీలో కూర్చున్నాను, పడిపోతానేమో అని చెప్పి కింద కూర్చోకుండా అక్కడే కిటికీలో కాన్స్టెంట్ అయిపోయాడు. అంటే ఏంటంటే కేర్లెస్నెస్ అనమాట. థర్డ్ క్వాలిటీ ఆఫ్ ఐతుకు ఏంటంటే కేర్లెస్నెస్. ఏంటి అంటే ఇది చేస్తుంది పాపం అని తెలిసి కూడా చాలామంది క్రైస్తవులు, యవ్వనస్తులు అవనివ్వండి, చిన్నపిల్లలు అవనివ్వండి, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా అది పాపం అని తెలిసినా సరే కేర్లెస్నెస్గా కంటిన్యూ చేయటం అనమాట. ఇలాంటి కేర్లెస్నెస్ మనలో ఉంటే డెఫినెట్గా వీ విల్ గెట్ ఫెయిలియర్ ఇన్ అవర్ లైఫ్స్ అనమాట. మనకి ఫెయిలియర్ అనేది వస్తుంది. సో ఫెయిలియర్ రాకుండా ఉండాలి అంటే ఐతుకులాగా, అంటే కొంచెం నిద్ర వచ్చినప్పుడే అతను కిటికీలో కూర్చోకుండా లేచి కింద కూర్చొని ఉంటే కనీసం కిందనే నిద్రపోయి ఉండేవాడు. కిటికీలోనే నిద్రపోయాడు కాబట్టి 3వ అంతస్తు నుంచి కింద పడిపోయాడు అనమాట. సో అలాంటి కేర్లెస్నెస్ మనకి లైఫ్లో
లైఫ్లో ఉండకూడదు కానీ ఇక్కడ ఐదుకు స్టోరీ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ 3 క్వాలిటీస్ని మనము ఈ ఐదుకు స్టోరీ ద్వారా నేర్చుకున్నాం. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ పీపుల్, అంటే ప్రజల్ని మనం అట్రాక్ట్ చేయడం కోసం, మనల్ని గుర్తించడం కోసం నువ్వు ఏ వే చూస్ చేసుకుంటున్నావో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది దేవుడికి నచ్చే రీతిలో మనము ఆ వే చూస్ చేసుకోవాలి తప్ప ఇలా ఐదుకులాగా ఏది పడితే అది చూస్ చేసుకోకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే డ్యూయల్ మైండెడ్గా ఉండకూడదు. ఇటువైపు నేను లోకంలో ఉంటాను, దేవుల్లో ఉంటాను కాకుండా నేను ఖచ్చితంగా దేవుల్లోనే ఉంటాను అని నిర్ణయం తీసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటి అంటే కేర్లెస్. మనకి ఇది తప్పు అని తెలిసిన తర్వాత కేర్లెస్నెస్గా దాన్ని కంటిన్యూ చేయకుండా దాన్ని స్టాప్ చేస్తే మనం ఫెయిల్యూర్స్ లేకుండా మనము లైఫ్లో ముందుకెళ్ళగలం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఐదుగురికి ఫెయిల్యూర్ వచ్చింది. ఫెయిల్యూర్ మీన్స్ ఆ 3 అంతస్తు నుంచి కింద పడిపోయాడు. అక్కడ పౌలు ఉన్నాడు, చనిపోయిన వాళ్ళని కూడా లేపే శక్తి ఉంది కాబట్టి పౌలు కిందకి వెళ్ళి తను బ్రతికించి తీసుకొని వచ్చేసాడు. ఈరోజు కూడా మనకు సమయం ఉన్నంత టైంలో మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడు మనల్ని క్షమించి మళ్ళీ చేయవచ్చు. కానీ అదే కేర్లెస్నెస్ మనం కంటిన్యూ చేస్తే మన లైఫ్ ఏమవుతుంది ఒకసారి అదే ఆలోచించుకోవాలి. ఈ స్టోరీ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే ఐదుకులాగా మనల్ని గుర్తించాలని ఏది పడితే అది చూస్ చేసుకోకూడదు. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, ఇటువైపు అంటే నేను ప్రార్థన చేస్తాను, ఏదైతే చేస్తాను అన్న డ్యూయల్ మైండెడ్గా ఉండకండి, కేర్లెస్గా ఉండకండి. ఎప్పుడు కూడా దేవుడిని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుడికి ఇష్టమైన పనులే చేయండి. దేవుడికి ఇష్టం లేనిది ఏది మనలో నుంచి లేకుండా తీసేసుకొని దేవుడి కొరకు బ్రతకాలని ఈ స్టోరీ మనకి తెలియజేస్తుంది. దిస్ ఇస్ ద బైబిల్ స్టడీ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఈ ఆన్లైన్ సెషన్లో నేను చెప్తున్న ప్రతి స్టోరీ దానికి మీనింగ్ మీరు తెలుసుకొని దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మీరు నేర్చుకోవాలి. ఓహో ఇలా జరుగుతుంది. సో చిన్నపిల్లలకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు, నేను ఈ సండే స్కూల్లో చెప్పే విషయం ఏంటి అంటే చిన్నపిల్లల్లో ఎక్కువ మంది వాళ్ళు చేసిన ప్రతి పని అందరూ గుర్తించాలి, చప్పట్లు కొట్టాలి, లేకపోతే నన్ను వెరీ గుడ్ అనాలి, ఇలాంటి ఆలోచన ఉంటుంది. అలా చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు అలా చేయకపోతే డిప్రెస్ అయిపోవడం, లేకపోతే దానికోసం వేరేగా ఆలోచించి ఎలా అయినా నేను తీసుకోవాలి. ఇలా కాదు, మీరు దాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. చేస్తూ దేవునికి ఇష్టమైన వేలో వెళ్ళండి. ఇలా ఐదుకు వేలో వెళ్ళకుండా దేవునికి ఇష్టమైన వేలో వెళ్ళాలని ఈరోజు మీకు ఐదుకు స్టోరీ తెలియజేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఆఖరి ప్రార్థనతో ప్రోగ్రామ్ని క్లోజ్ చేస్తాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రమయ ఆశ్చర్యకరుడ, స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు ప్రభు ఈ ఆన్లైన్ సండే స్కూల్ ద్వారా ప్రభు నీ వాక్యాలు నేర్చుకోవడానికి ప్రభు, పాడి నేను స్తుతించడానికి ప్రభు, ఇది అన్ని విషయాలను సహాయం చేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మరొకసారి ప్రభు మా సంఘ బిడ్డలను, మా చిన్న బిడ్డలందరినీ ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నాను. రాబోయే కాలం అంతటిలో ప్రభు నీ దీవెనను ప్రకటిస్తున్నాను. నీ రెక్కల చాటును వారిని భద్రపరుస్తున్నాను ప్రభు. యేసయ్య మహోన్నతుని చాటును నివసించేవాడు, సర్వశక్తులు నీడను విశ్రమించేవాడు నీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభు నీ మహోన్నతమైన నీ రెక్కల నీడను మా కుటుంబాలను ప్రభు మేము భద్రపరుచుకుంటుండగా ప్రభు నీ కాపుదలే భయంకరమైన పరిస్థితుల్లో మాకు, మా కుటుంబాలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారు చేసిన ప్రతి పని పాటలో తోడుగా ఉండండి. ఎవరికైనా అనారోగ్యంతో ఉంటే వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రభు. వారు ఏమి నేర్చుకున్నారో ప్రభు అది వారి హృదయాల్లో మీరు భద్రపరచండి ప్రభు. దాని ప్రకారం జీవించే జీవితాలు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా చిన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఇంకా నీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. చిన్నలను, పెద్దలను, ప్రతి ఒక్కరిని వారి అవసరతలన్నీ ఏస్తున్నామంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అన్ని విషయాల్లో ప్రభు నీవే మాకు తోడుగా ఉండి నడిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీ ఒక్క నామానికే చెల్లిస్తూ యేసే పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, కృప, కనికరము ఇప్పుడు ఎల్లప్పుడు మనవల్ని ప్రార్థించే ప్రతి ఒక్కరికి తోడైండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వారికి ఈ ఛానల్ గురించి పరిచయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రైజ్.